హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం చిక్పేట వెళ్తున్నాము. చిన్న షాపింగ్ ఉంది, నాకు కాదు విష్ణుగాడికి. వాడేదో బొమ్మలు గిమ్మలు కొనాలంట. సరే ఎట్లా ఖాళీ మనకి ఒక కంటెంట్ వస్తుందని చెప్పి వెళ్తున్నాను. ఫస్ట్ అయితే ఆకలి వేస్తుంది. టైం 10 o'clock అయింది. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఇందాకే నిద్రలేసింది. లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతున్నాము. ముందైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత మెట్రో ఎక్కుదాము. మనకి ఇక్కడ మాధవరం మెట్రో నుంచి డైరెక్ట్ చిక్పేటకి మెట్రో ఉంది. సో నో ప్రాబ్లం ట్రావెలింగ్ గురించి. మెట్రో కాకుండా బై రోడ్ వెళ్ళాలంటే మటుకు ఈ ట్రాఫిక్ చుక్కలు కనిపిస్తాయి. బెంగళూరు క్లైమేట్ ఎలా ఉంటుందంటే ఎంత ఎండగా ఉందో అంత చలిగా ఉంది. మన ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ బండి కనిపిస్తుంది. ఇక్కడే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ 2 ప్లేట్లు ఇడ్లీ అయితే చెప్పాము. 30 ఇడ్లీ అంటారంట. ఇవి పెద్దవి ఉంటాయి. సర్లే అని చెప్పి తీసుకొని ఏమేమంటాడు బ్రో ఆల్రెడీ చెప్పాడు. చట్నీ కొంచెం కారంగా ఉంది, సాంబార్ వేసుకున్నాం. కానీ మనం తింటామా? నాకు చట్నీ అంటేనే ఇష్టం, ఆ చట్నీయే కావాలని చెప్పి చట్నీ వేయించాను. ఇక్కడ స్టైల్ ఆఫ్ చట్నీ ఏంటంటే గ్రీన్ చట్నీ అంటారు. దీంట్లో పుదీనా అవి కూడా వేస్తాను. బ్రో కొత్తగా అది పెట్టడం కారం బాగా ఇచ్చేసాడు. కళ్ళలోంచి నీళ్ళు కారే ఇంకెలాగలలే అని చెప్పి ముందు ఇడ్లీ అయితే తినేసి బయలుదేరేసాం ఇంటి నుంచి. ఏంటో ఈరోజు ఫుల్ బిజీగా ఉంది మెట్రో. జనరల్గా మనం ఇక్కడ స్టార్టింగ్ స్టేషన్ కదా, కొంచెం ఫ్రీ ఉంటుంది మాధవరం. కానీ ఇక్కడి నుంచే ఎంత ఫుల్గా ఉంది. అయినా పర్లేదు, మన స్టార్టింగ్ కాబట్టి మనకు ఖచ్చితంగా సీట్లు దొరుకుతాయి. ఇదే ఇస్కాన్ టెంపుల్. ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళాను, వ్లాగ్ అయితే చేయలేదు. ఈసారి మీకోసం ఖచ్చితంగా వ్లాగ్ చేసి చూపిస్తాను. బెంగళూరు ఇస్కాన్ అయితే సూపర్ ఉంటుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెల్కమ్ టు చిక్పేట్. బెంగళూరులో మోస్ట్ ఫేమస్ షాపింగ్ స్ట్రీట్స్లో చిక్పేట్ ఒకటి. మొత్తం మీకు ఏ టు జెడ్ ఏం కావాలో దొరుకుతాయి. అసలు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. మనవాడైతే బొమ్మలు చూద్దామని చెప్పి తీసుకొని వచ్చాడు, కానీ ఇక్కడ బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి మరి. మనకు కావాల్సిన బొమ్మలు ఇక్కడ దొరకవంట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని డెడ్ అండ్ లెఫ్ట్, ఆ తర్వాత మళ్ళీ రైట్. రాజా మార్కెట్ ఏదో చెప్పింది, అక్కడ ఉంటాయంట బొమ్మలు. ఫుల్ సెట్స్ వస్తాయి. చిక్పేటకి వచ్చారంటే ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి హోల్సేల్ రేట్స్ వస్తుంది. మీరు ఊర్లలో అలాగా చిన్న చిన్న షాప్స్ మెయింటైన్ చేసుకోవాలి, పెట్టుకోవాలి అనుకుంటే స్టాక్ కోసం బెంగళూరు వస్తే బెటర్. మంచి ట్రెండీ క్లాత్స్, ట్రెండీ డ్రెస్సెస్ కూడా మీకు తక్కువ వస్తాయి. కావాల్సిన హోల్సేల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి వీళ్ళతో కానీ డీలింగ్ పెట్టుకున్నారంటే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే వేస్తారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే ట్రై చేయండి. యూ కెన్ ఫీల్ బెటర్. ఈ రోడ్ వచ్చాము చూడండి, ఏ సందులో తిరిగినా కానీ మొత్తం షాప్సే ఉంటాయి. క్లాత్ మార్కెట్, బొమ్మలు, ఇంకా రకరకాల ఏ టు జెడ్ యాసిల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. సిగితే ఈ ఏరియా అంతా చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉన్నాయి. అది కూడా పెట్టు. 19 చూడండి ఎట్లా అలా తీసుకున్నాడు. సారీ, కట్టన్ అది. నైటీనా? మీరే చెప్పండి. ఇదేంటో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. కట్టన్ అని నేను, నైటీ అని మా వాడు కొట్టుకుంటున్నాను దాని నుంచి. అక్కడి నుంచి ముందు ఒక షాప్లో అయితే సెకండ్ రైట్కి వెళ్ళమన్నాడు. ఆల్మోస్ట్ ముందుకైతే వచ్చేసాం. ఇక్కడ దొరుకుతాయని అనుకుంటున్నాను, చూద్దాం. మొత్తానికి మనకు కావాలి 9 months. 9 months. Same. 1800. Final rate है मिस्टर. చాలా చెప్పలే సార్ हमारे.
రాజా మార్కెట్. ఐటమ్స్ ఏమో కావాలి చూడండి. మనం అయితే ఏం కొనలేదు, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. టైం అయిపోతుంది. ఎండగా ఉందని చెప్పి మసాలా సోడా తాగాలని చెప్పి